So let's start today's class. Let's start today's class. So today we are going to discuss a few more important topics. So that is API handling. How are we going to integrate the APIs? And we will discuss what exactly the API is. Okay na? So first of all మనం API ఏంటో డిస్కస్ చేద్దాం అండ్ దెన్ మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలి APIs ఎలా APIని ఎలా కాల్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం అండ్ దెన్ విల్ గో ఫర్ ద complete integration HTML, CSS, JavaScript. Okay, first of all, what we need to do is we'll understand what is the process that will happen. Okay, front end. ఓకే సో మనం ఏ డైనమిక్ అప్లికేషన్ తీసుకున్నా కానీ డైనమిక్ అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద ఫ్లిప్కార్ట్ ఓకేనా ఫ్లిప్కార్ట్ సో ఏ డైనమిక్ అప్లికేషన్ తీసుకున్నా కానీ ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా స్విగ్గీ అయినా జొమాటో అయినా సో ఎవ్రీ డైనమిక్ అప్లికేషన్స్ విల్ హ్యావ్ టూ ఫేసెస్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్ ఓకేనా సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి మనం ఏదైతే చూస్తామో ఫ్రమ్ వేర్ ద యూజర్ ఈస్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ఓకే సో ఫ్రమ్ వేర్ ద యూజర్ ఈస్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ఎక్కడి నుంచి యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు అండ్ ఫ్రమ్ వేర్ ద యూజర్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఇన్పుట్స్ సరేనా వాటిని ఏమంటామంటే మనం ఫ్రంట్ ఎండ్ అనేది చెప్తాం అనమాట సో మనం ఫ్రంట్ ఎండ్లో వెబ్ అయితే నేర్చుకున్నాం వెబ్ అప్లికేషన్స్ కూడా ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ డెస్క్టాప్ అప్లికేషన్స్ సో ఇవన్నీ ఏంటంటే మనకు ఫ్రంట్ ఎండ్ అనమాట ఓకే ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ ఓకే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది ప్లస్ యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూజర్ వచ్చేసి ఆ ఇంటర్ఫేస్ నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఓకేనా మనం ఇప్పటి వరకు డిజైన్ చేసిందంతా ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ ఓకే ఫ్రంట్ ఎండ్ అయితే డిజైన్ చేశాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో అసలు మనకు బ్యాక్ ఎండ్ ఎందుకు వై డు వి నీడ్ ద బ్యాక్ ఎండ్ we can design everything in the front end and we can give the output to the user, right? Then why do we need the back end? So the answer is without having a back end we cannot do a lot of operations and we cannot build the dynamic application. Remember, back end is very very important thing to build dynamic application. Back end, okay, so back end endukante to build a complete application, a complete and functional application. Okay, to build a complete and functional application we need the backend. సరేనా సో బ్యాక్ ఎండ్ లో ఏముంటుందంటే సేమ్ మనం ఫ్రంట్ ఎండ్ లో ఎలా అయితే డిజైన్ చేసామో HTML, CSS, JavaScript యూస్ చేసి సో బ్యాక్ ఎండ్లో మనం డిఫరెంట్ టెక్నాలజీస్ జావా అయినా యూస్ చేస్తాము పైథాన్ అయినా యూస్ చేస్తాము జావాస్క్రిప్ట్ అయినా యూస్ చేస్తాము దానికి రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకుని ఏంటంటే మనము బ్యాక్ ఎండ్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట సో ఈ బ్యాక్ ఎండ్లో మనం ఏం చేస్తామంటే మనం కోర్ బిజినెస్ లాజిక్స్ ఓకే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ లైక్ సైన్ అప్ ఓకే అకౌంట్ సైన్ అప్ కానీ లాగిన్ అయితే ఉంది ఓకేనా సో యూజర్ సైన్ అప్ అయ్యేటప్పుడు ఓకే యూజర్ సైన్ అప్ అయ్యేటప్పుడు ఏమేమి డేటా యూజర్ ఎంటర్ చేయాలి ఓకే సో ఆ డేటా మనం ఎలా ప్రాసెస్ చేయాలి ఆల్రెడీ యూజర్ రిజిస్టర్ అయి ఉన్నాడా లేదా ఓకే నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఈమెయిల్ వ్యాలిడా కాదా పాస్వర్డ్ ప్రాపర్గా ఉందా లేదా ఫోన్ నెంబర్ ప్రాపర్గా ఉందా లేదా సో ఇవన్నీ వ్యాలిడేషన్స్ అన్ని మనం ఏం చేస్తామంటే బ్యాకెండ్లో చేస్తాం అనమాట ఓకేనా సో బ్యాకెండ్లో చేసి ఈ ప్రాసెస్ అంతా మనము వ్యాలిడేషన్స్ ఇవన్నీ బ్యాకెండ్లో చేసి ఆ డేటాని మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో స్టోర్ చేస్తాం ఓకే సో డేటాబేస్ అంటే ఏం లేదు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ప్లేస్ అనమాట సో దెర్ విల్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద డేటాబేస్ ఆపరేషన్స్ సో SQL అని MySQL అని టూ డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి అరే ఓకే సో ఈ SQL NoSQL అంటే ఏంటంటే దీస్ ఆర్ టూ డిఫరెంట్ క్వైరీ లాంగ్వేజెస్ మనం డేటాబేస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి
ఈ 2 డిఫరెంట్ క్వెరీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజెస్. ఓకే, సో ఈ డేటాబేస్లో మనకు, సో ఐ జస్ట్ రైట్ హియర్. సో బ్యాక్ ఎండ్లో మనకు బిజినెస్ లాజిక్. ఓకే, బిజినెస్ లాజిక్. సో దీంట్లో టెక్ వచ్చేసరికి మనకు సో ఇలా మనకు చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఓకే, లారావెల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. సో డేటాబేస్ వచ్చేసరికి మనకేంటంటే వీ హ్యావ్ టూ టైప్ ఆఫ్ డేటాబేసెస్, two type of databases, relational databases and non-relational databases. That is called as NoSQL. Okay, that is called as NoSQL. So SQL, దీన్ని మనం ఏం చెప్తామంటే SQL అని కూడా చెప్తాము. ఓకే, SQL. ఓకే, SQL అండ్ NoSQL. సో SQL లో వచ్చేసి మనకు MySQL అని, PostgreSQL అని, SQLite అని, MS SQL అని. ఓకే, MS SQL, ఒరాకిల్ డేటాబేస్, ఇలా మనకి చాలా ఉన్నాయి. ఓకేనా, ఇలా చాలా ఉన్నాయి. సో మనకి ఇక్కడ MongoDB, Cassandra, Redis, DynamoDB, CoachDB, సో ఇలా మనకు డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ నాట్ అవర్ టాపిక్, బట్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యూ షుడ్ నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ టెక్ స్టాక్ ఈస్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్ దట్. ఓకేనా, అది తెలిస్తే చాలు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి, ఓకే ఇప్పుడు మనకు బ్యాక్ ఎండ్ డెవలపర్స్ చేశారు. ఓకే, ఫ్రంట్ ఎండ్ మనం చేసాము. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్? దట్ ఈస్ ఏ క్వశ్చన్, రైట్? సో బ్యాక్ ఎండ్లో ఏం చేస్తారంటే, సో బ్యాక్ ఎండ్ డెవలపర్స్ whenever they implemented any kind of logic, they will create something called as API. Okay, they will create something called as API. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీంట్లో ఏముంటాయంటే ఇట్ విల్ హ్యావ్ ద ఎండ్ పాయింట్స్ విచ్ విల్ స్పెసిఫై ద యూనిక్స్ ఫంక్షనాలిటీస్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఎండ్ పాయింట్ అంటే యూఆర్ఎల్ లా ఉంది. సో లాగిన్కి ఒక యూఆర్ఎల్ ఏపీఐ వచ్చేసి క్రియేట్ చేస్తాం అనమాట. సో సైన్అప్కి ఒక ఏపీఐ అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫర్గట్ పాస్వర్డ్కి ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈమెయిల్ వ్యాలిడేషన్కి ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాం. ఇలా మనం బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీస్, బేస్డ్ ఆన్ ద పర్పస్ విల్ క్రియేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకేనా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్ వచ్చేసి మనం బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేస్తాం అనమాట. సో వన్స్ దీస్ ఏపీఐస్ గట్ క్రియేటెడ్, we will get the complete API details. Okay, we will get the complete API details in the front end. So మనకు ఈ APIs లో డిఫరెంట్ టైప్ ఆఫ్ APIs అయితే ఉంటాయి అన్నమాట. సో రెస్ట్ APIs అని, సోప్ APIs అని, GraphQL, gRPC, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ APIs అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో ఎక్కువగా మనం ఏం చేస్తామంటే రెస్ట్ APIs అయితే యూస్ చేస్తాం. సో ఎక్కువగా యూస్ చేసేది రెస్ట్ APIs. వెబ్ సాకెట్స్ ఇస్ ఆల్సో టైప్. ఓకే, ఎక్కువగా మనం ఏం చేస్తామంటే రెస్ట్ ఏపీస్ యూస్ చేస్తాం. సో రిమెంబర్, రెస్ట్ ఏపీస్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పోస్ట్ మెథడ్, గెట్, డిలీట్, ప్యాచ్ కూడా ఉంటుంది. బట్ దీస్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ అండ్ యూస్డ్. ఓకే, ఎక్కువగా యూజ్ చేసే మెథడ్స్ అన్నమాట ఈ పోస్ట్, గెట్, పుట్ అండ్ డిలీట్. ఓకేనా, సో ఇవేంటంటే ఇట్ విల్ రిప్రజెంట్ హౌ ద ఏపీఐ విల్ వర్క్. ఓకేనా, సో ఈ రెస్ట్ ఏపీఐ మెథడ్స్ ఏం చేస్తాయంటే ఏపీఐ ఎలా వర్క్ అవ్వబోతుందో మనకు రిప్రజెంట్ చేస్తాయన్నమాట. సో పోస్ట్ ఏపీఐస్ ఉన్నాయనుకోండి, పోస్ట్ ఏపీఐ అంటే మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే పోస్ట్ ఏపీఐ ఏదైనా డేటాని మనం డేటాబేస్లో క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ సైన్ అప్ అవుతున్నాడు అంటే యూజర్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి కదా. యూజర్ అకౌంట్ అయితే ఉండదు, రైట్? మనం యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ పేమెంట్ చేస్తున్నాడు. సో వెన్ ఎవర్ యూజర్ డూయింగ్ ద పేమెంట్ వీ నీడ్ టు క్రియేట్ అ ట్రాన్సాక్షన్ రికార్డ్, రైట్? మనం ఏం చేయాలి? ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం క్రియేషన్ చేస్తామో అలాంటప్పుడు మనము పోస్ట్ ఏపీఎస్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఆర్ఎల్స్ సెకండ్ యూస్ కేస్ ఏంటంటే పోస్ట్ ఏపీఎస్కి ఒకవేళ మనం డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి పంపిస్తాము and also at the same time we are expecting some sort of response from the back end after processing something.
అండ్ ద డేటా ఈజ్ హ్యూజ్ దట్ వీ నీడ్ టు సెండ్ ఇట్ టు ద బ్యాక్ ఎండ్. అలాంటప్పుడు కూడా మనం పోస్ట్ ఏపీఎస్ అయితే యూస్ చేయొచ్చు. బట్ ఎక్కువగా పోస్ట్ ఏపీఐ ఎప్పుడు యూస్ చేస్తామంటే, రిమెంబర్, whenever we are going to create some sort of new data into the database, then we will use the post API. Okay na? So next, get API. So get method ante entante, the name itself it is representing get. We are going to fetch the data from the backend. Okay, ikkada manam get API lo data em insert cheyyamu, just we will fetch the data from the backend. Backend nunchi manam em chestamante data మాత్రమే రీడ్ చేస్తాం, లేదంటే ఫెచ్ చేసి యూఐలో చూపిస్తాం అన్నమాట. సో అందుకని గెట్ అయితే యూజ్ చేస్తాం. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా ప్రొఫైల్ డీటెయిల్స్ కావాలి. సో అలాంటప్పుడు నేను ఒక ఎండ్ పాయింట్ని హిట్ చేస్తాను. ఆ ఎండ్ పాయింట్ వచ్చేసి ఏ మెథడ్ ఉంటుంది? గెట్ మెథడ్ అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకు పుట్ మెథడ్. సో ఈ పుట్ అనేది ఏంటంటే, మనం ఎప్పుడైనా డేటాని అప్డేట్ చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ మై పాస్వర్డ్, నేను నా పాస్వర్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, లేదంటే నేను అప్లికేషన్లో నా ఫోన్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, లేదంటే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏదైనా అప్డేట్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే పుట్ ఏపీఐ అయితే యూజ్ చేస్తాం. సరేనా? ఏదైనా డేటాని అప్డేట్ చేసేటప్పుడు పుట్ ఏపీఐ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి డిలీట్. సో డిలీట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా ట్రాక్ని, ఏదైనా రికార్డ్ని డిలీట్ చేయాలంటే దెన్ వి విల్ యూజ్ ద డిలీట్ ఏపీఐస్. సో ఇవన్నీ ఏంటంటే మనకు బ్యాక్ ఎండ్ డెవలపర్స్ స్పెసిఫై చేసి వాళ్ళు చెప్తారు మనకు ఆ ఏపీఐ గెట్ ఏపీఐ, పోస్ట్ ఏపీఐ, పుట్ ఏపీఐ. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఇస్ సెండింగ్ ద పారామీటర్స్. సో ఈ ఏపీఐకి ఎలా మనం పారామీటర్స్ పంపించవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దెర్ విల్ బి, సో ఇలా పంపిస్తే దాన్ని పాత్ పారామీటర్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, పాత్ పారామీటర్ అంటే విత్ ఇన్ ద ఏపీఐ వి విల్ సెండ్ ద పారామీటర్. ఏపీఐలోనే మనం పారామీటర్ అయితే పంపిస్తాం, దాన్ని పాత్ పారామీటర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి క్వైరీ పారామీటర్. క్వైరీ పారామీటర్స్ మనం ఎప్పుడు ఎక్కువ ఏం చేస్తామంటే గెట్ ఏపీఐస్లో యూజ్ చేస్తాం క్వైరీ పారామీటర్స్. ఓకే, క్వైరీ పారామీటర్స్ మన ఎండ్ పాయింట్లో క్వైరీ పారామీటర్స్ అంటే క్వశ్చన్ మార్క్, ఇది కీ నేమ్ వాల్యూ అండ్ కీ నేమ్ వాల్యూ, ఇంకా మనకుంటే నెక్స్ట్ అండ్ కీ నేమ్ వాల్యూ. సో కీ వాల్యూగానే మనం పంపిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు రిక్వెస్ట్ బాడీ. ఓకే, రిక్వెస్ట్ బాడీ మనం ఎక్కువ పోస్ట్ ఏపీఐస్ యూస్ చేసేటప్పుడు, ఓకేనా, పోస్ట్ ఏపీఐస్ కానీ పోర్ట్ ఏపీఐస్ కానీ యూస్ చేసేటప్పుడు మనం ఈ డేటాని రిక్వెస్ట్ బాడీలో అయితే పంపిస్తాం. సో ఈ రిక్వెస్ట్ బాడీలో పంపించేటప్పుడు వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్మాట్స్. మనం జేసన్లో పంపించవచ్చు, లేదంటే ఎక్స్ఎంఎల్లో పంపించవచ్చు, లేదంటే ఫామ్ డేటాలో పంపించవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ మనకు బ్యాక్ ఎండ్ నుంచే వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్ స్పెసిఫై చేసి చెప్తారు ఏమేం పారామీటర్స్ పంపించాలి ఏ ఏపీఐకి అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఏపీఐ. ఇవన్నీ మనకు ఎవరు చెప్తారు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏపీఐస్ డెవలప్ చేసి వాళ్ళు చెప్తారన్నమాట. Okay, now let us see how can we integrate the API or how can we call the API in our code base. JavaScript lo manam API ni ela call cheyalo now we'll see. So I am searching just for free APIs. ఇవన్నీ ఫ్రీ ఏపీఎస్ అన్నమాట. ఇక్కడ మనం జస్ట్ టెస్టింగ్ కోసం ఏదో ఒక ఏపీఐ సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఏపీఐ దట్ వీ నీడ్ టు కాల్, టెస్ట్ API. So I'll just test it here. Okay.
category name technology. TECHNOLOG search. Okay, this is not working. We'll just take any one API. For example, you can take the first API itself. It started. So eAPI. So is the endpoint. Okay, this is the base URL. So this is the base URL. ఓకే, దీనికి మనం ఏమేమి పంపించవచ్చు, స్లాష్ ఫ్యాక్ట్స్ అని పంపించవచ్చు. ఓకే, స్లాష్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ స్లాష్ random. This is not working. We'll take another API. So let me pull some other API. Okay, so ఈ API వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు. So this is the API. Okay, this is the API and we got the response here. ఇక్కడ చూడండి రెస్పాన్స్ వచ్చింది కదా. సో మనం ఈ ఏపీఐనే కాల్ చేద్దాం ఇప్పుడు. సో ఈ ఏపీఐని కాల్ చేస్తే మనకు రెస్పాన్స్ ఎలా వస్తుందో నౌ విల్ సీ. ఓకే, నౌ విల్ సీ. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్. ఓకే, ఐ జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ బేస్ అండర్స్కోర్ URL ఈక్వల్స్ టు ఇలా మెన్షన్ చేస్తాను. ఓకేనా, బేస్ URL. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. రెస్పాన్స్ await throw response.data and this fetch. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది మన కోడ్ అన్నమాట. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా. సో గెట్ ఏపీఐస్ అయితే డైరెక్ట్ మనం ఫెచ్ అయితే యూస్ చేస్తాము. లేదు అనుకుంటే యూ కెన్ జస్ట్ గో టు హియర్ JS fetch MDN search. ఈ ఫెచ్ ఏపీఐ, ఫెచ్ అనేది మనకు జావా స్క్రిప్ట్లో ఇన్బిల్ట్ మెథడ్ లాగా. ఓకేనా, సో ఇది ఎలా యూస్ చేస్తామో యూ కెన్ రెఫర్ హియర్. రిక్వెస్ట్ ఎలా పంపించాలి, రెస్పాన్స్ ఎలా పంపించాలి, ఎవ్రీథింగ్ వీ కెన్ ఫైండ్ ఇట్ హియర్. హెడర్స్, సో ఈ ఫెచ్లో యూజింగ్ ఫెచ్ ఏపీఐ. సో ఇక్కడ చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ ఫెచ్ అయితే మనం ఇలా యూస్ చేయొచ్చు గెట్ ఏపీఐస్కి. పోస్ట్ అయితే మనం ఇక్కడ మెథడ్ మెన్షన్ చేసి బాడీలో పారామీటర్స్ అయితే పంపించవచ్చు. ఓకేనా, సో ఇలా మనం ఫెచ్ అయితే యూస్ చేయొచ్చు. కావాలంటే ఇది కదా, సో బై డిఫాల్ట్ ఇది గెట్లోనే ఉంటుంది. ఓకే, మెథడ్ గెట్. హెడర్స్ కావాలంటే మనం హెడర్స్ పంపించాలి, లేదంటే అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనం కోడ్ చూసుకుంటే నౌ కమింగ్ టు ద కోడ్, యూ కెన్ సీ హియర్ ఐ హావ్ మెన్షన్ 2 న్యూ కీవర్డ్స్, అసింక్ అవైట్. ఓకేనా, సో బేసికల్గా ఈ అసింక్ అవైట్ ఏంటంటే whenever we are going to perform any kind of operation which is going to take the time, okay na, which is going to take delay, so API ని హిట్ చేస్తే మనకు it will take some time to fetch the data, right? సో ఎప్పుడైతే మనం టైం డిలే ఉంటుందో ఏదైనా డేటాని ప్రాసెస్ చేసేటప్పుడు
then we will use the async await to wait till getting the response and then execute the other operations. Okay. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము అసింక్ అవైట్ అనే రెండు కీవర్డ్స్ అయితే యూజ్ చేస్తాం కదా. సో ఈ రెండు కీవర్డ్స్ బేసిక్గా ఎందుకంటే, సో వెనెవర్ యాజ్ ఐ సెడ్, మనం ఎప్పుడైతే ఏదైనా ఆపరేషన్ ఏదైనా పర్ఫామ్ చేసేటప్పుడు వెనెవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ సార్ట్ ఆఫ్ డిలే, ఓకే, వెనెవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద డిలే, సో అలాంటప్పుడు మనం ఈ అసింక్ అవైట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అసింక్ అనేది ఫంక్షన్కి యూజ్ చేయాలి, అవైట్ వచ్చేసి మనం ఏ ఫంక్షన్ డిలే చేస్తుందో ఆ ఫంక్షన్ దగ్గర మనం అవైట్ మెన్షన్ చేసి ఆ ఫంక్షన్ దగ్గర వెయిట్ చేసి రెస్పాన్స్ తీసుకుంటాం. ఇలా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ వెయిట్ టిల్ గెటింగ్ ద రెస్పాన్స్, దెన్ ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫెచ్ అనేది ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీలో ఉండే మెథడ్, దీన్ని ఫెచ్ ఏపీఐ అని చెప్పేసి చెప్తాం అనమాట. So here we will get the response. Okay, once we got the response we need to process the response. So andukane manam again here response.json and we are waiting for the response, and I'm just logging the response. And if any error happened, remember whenever you are going to integrate any kind of APIs, it's always recommended to write within the try catch. manam exception aithe dynamic ga jarugatayi kabatti manam try catch aithe kachithanga rayali anamata. Okay, now let me execute this. cd space node space index.js. I can see it waited for some time and then we got the result. Okay, I haven't saved the data, so here I will just console.log fetching the cat images, console.log successfully got the images. Okay, ఇప్పుడు చూడండి మనం ఇమేజెస్ ని ఫెచ్ చేస్తున్నామని వచ్చింది, and then after some time we got the response, right? సో ఇక్కడ నేను లిమిట్ 5 మాత్రమే 3 మాత్రమే ఇస్తాను. సో నాకు జస్ట్ 3 రికార్డ్స్ చాలు. ఓకే, జస్ట్ index.js getting lot of records. ఓకే, సో ఇక్కడ మనకు డేటా అయితే వస్తుంది. I don't know, the API is not working properly. Fine, అర్థమైందా? ఇలా మనం ఇంటిగ్రేట్ అయితే చేయొచ్చు అనమాట. ఏపీఐస్ని ఇలా మనం ఏపీఐస్ని అయితే కాల్ చేయాలి. క్లియర్? నౌ లెట్ us see how can we integrate the JavaScript in HTML. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు డాక్యుమెంట్, I'll just give the name class 23. I'll just take h3. JS integration. Here I will just మనం ఇక్కడ ఏం చేస్తాము, లింక్, రైట్, రిలేటివ్ స్టైల్ షీట్ index.css. ఓకే, సో ఇక్కడ నేనేం చేయాలంటే హియర్ వీ నీడ్ టు ఇంక్లూడ్ ద జావా స్క్రిప్ట్. రిమెంబర్, జావా స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే వీ నీడ్ టు ఇంక్లూడ్ ఆర్ ఇంపోర్ట్ జావా స్క్రిప్ట్. ఓకే, రిమెంబర్ జావా స్క్రిప్ట్ మనం ఎప్పుడు కూడా at the bottom of the body tag, okay, before closing the body tag we need to specify the script tag. స్క్రిప్ట్ ఎలిమెంట్ యూస్ చేసుకొని మనం జావా స్క్రిప్ట్ ఫైల్ అయితే ఇక్కడ పాత్ అయితే మెన్షన్ చేస్తాం. సో ఎన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ అయితే అన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. వి షుడ్ నాట్ మెన్షన్ ఇట్ ఇన్ ద హెడర్ సెక్షన్, ఎందుకంటే జావా స్క్రిప్ట్ లోడ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఇట్ విల్ టేక్ టైం, అండ్
ఆఫ్టర్ లోడింగ్ ద యూఐ ఓన్లీ ద జావా స్క్రిప్ట్ మ్యాటర్స్, రైట్? సో అందుకని మనం జావా స్క్రిప్ట్ అయితే బిఫోర్ క్లోజింగ్ ద బాడీ ఎలిమెంట్ మెన్షన్ చేస్తాం. సో సిఎస్ఎస్ ఎందుకు ఫస్ట్లో మెన్షన్ చేస్తామంటే మనకి యూఐ ప్రాపర్గా కనిపించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఐ రిలేటెడ్ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అయిపోవాలి కదా. సో అందుకనే యూఐ రిలేటెడ్ మనం ఏదైతే చేంజెస్ చేసామో అవన్నీ మనము ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని తర్వాత మనము HTML యొక్క ఎలిమెంట్స్ అన్ని లోడ్ చేస్తాం. సో ఆఫ్టర్ లోడింగ్ ఎవ్రీథింగ్ దెన్ వీ విల్ లోడ్ ద జావా స్క్రిప్ట్. అర్థమైందా? అందుకనే ఈ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతాం అన్నమాట. ఓకే, నౌ లెట్ us see what I am going to do is, okay, here I will just take a div, okay, and here I will mention one span tag, okay, class. I'll just mention a class name as spinner, okay, spinner. Next వచ్చేసి paragraph tag, class name equals to data. ఓకే, ఇలా అయితే డిజైన్ చేశాను. ఓకే, స్పిన్నర్, ఇక్కడ డేటా, క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us design this. సో కంటైనర్, ఓకే, don't want all this height and width everything. I'll just remove everything. Data, okay, so here I'll just mention display flex direction, not flex direction. నేను ఇక్కడ ఏం చేస్తానంటే flex wrap. So gap వచ్చేసి I'll just give 10 pixel. Okay, and here we will design the spinner. So spinner అయితే డిజైన్ చేద్దాం. Dot spinner, so height, width, border radius, and here we will mention the keyframe. Okay, ఇది మన spinner. This is our spinner. Okay, then what I will do is I'll just mention. Okay, fine. Now let's open this. Let me pull the right. So left side, this should be in the right side. Okay, and the data we have. Okay, fine. So we'll open this in the browser with the live server. So నేను present అయితే ఏం చేయలేదు. I just designed very basic HTML. So linear infinite spin, border radius 50 pixel, ఓకే, ఒక సింపుల్ స్పిన్నర్ అయితే డిజైన్ చేసాము. వాట్ వి విల్ డూ ఇస్ విల్ మెన్షన్ ఇట్ టు 30 pixel. Okay, inside this I will mention loading. Spinner is enough. So నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిఫాల్ట్ గా డిస్ప్లే నన్. ఓకే, డిస్ప్లే నన్.
సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం, ఎప్పుడైతే మనం డిస్ప్లే నన్ అని మెన్షన్ చేస్తామో ఇట్ విల్ గెట్ హిడెన్, రైట్? అది హైడ్ అయిపోతుంది. Here above the spinner I'll just make p element class equals to loading. ఓకే, ప్రజెంట్ అయితే యూఐలో మనకు ఏం డేటా కనిపించట్లేదు కదా, నథింగ్ ఇస్ విజిబుల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ గో టు ద జావా స్క్రిప్ట్. ఇక్కడైతే మనం ఏపీని ఆల్రెడీ కాల్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు నో ఇస్ accessing the HTML elements in JS. How can we do that? One is నేను ఒకసారి ప్రీవియస్గా చెప్పేటప్పుడు చెప్పాను ఏంటి, there are some event listener, right, for buttons and also class name అయితే ఎలా యాక్సెస్ చేయాలి, ID నేమ్ అయితే ఎలా యాక్సెస్ చేయాలి. ఓకే, సో మనకేంటి, we have the class names declared here, right? మనం ఇక్కడ క్లాస్ నేమ్ అయితే డిక్లేర్ చేసాం. సో క్లాస్ నేమ్ యాక్సెస్ చేయాలంటే we have something called document.getElementById. ఐడి అయితే ఓకే, ఐడి అయితే మనం ఎలిమెంట్ బై ఐడి, క్లాస్ నేమ్ అయితే we need to access with the help of class name. Okay, we need to access with the help of the class name. So I'll mention for both so that it will be more clear. దీనికి I'll just mention id equals to content. ఓకే, కంటెంట్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, ఐడి అని నేమ్ మెన్షన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఓకే, వెన్ ఎవర్ I'll give one button here, fetch డేటాకి ఒక బటన్ ఇస్తాను. సో ఈ బటన్ we will design this button fetch data. ఓకే, ఫెచ్ డేటా అయితే బటన్ ఇక్కడ ఉంది. విల్ జస్ట్ మేక్ class name equals to fetch button. Let's just design some UI for this one, simple UI. Background, so here we will just disable border none. Border radius we'll just give 5 pixel, 0 pixel. Okay, linear gradient, here I will give some other color. Okay, this is our button. Let's just give some hover as well, right? So and hover, border radius we'll just make like this. Left. Okay, so it will change just like this. Okay, simple button idi, simple button, there is nothing fancy here, very simple button అయితే డిజైన్ చేసాం ఇక్కడ. ఓకేనా, సో కమింగ్ టు ద జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బటన్ కి ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆన్ క్లిక్. ఓకే, ఆన్ క్లిక్ ఫెచ్ డేటా. ఓకే, ఎప్పుడైతే యూజర్ ఈ బటన్ మీద క్లిక్ చేశాడో ఈ పర్టికులర్ ఫంక్షన్ ని నేను కాల్ చేస్తాను, ఫెచ్ డేటా అని. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఫెచ్ డేటా అనే ఫంక్షన్ ఫెచ్ డేటా, ఈ ఫంక్షన్ అయితే ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. ఓకే, జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏం ఏపీఐ కాల్ చేయట్లేదు. ఐ జస్ట్ గో టు ఇన్స్పెక్ట్ కన్సోల్, క్లియర్ ఎవ్రీథింగ్,
ఎప్పుడైతే నేను బటన్ కాల్ చేస్తానో యూ కెన్ సీ మన క్లాక్స్లో ఫెచ్ డేటా అయితే వచ్చింది, రైట్? ఎందుకంటే మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. హౌ సింపుల్ ఇట్ ఈస్ టు ఇంటిగ్రేట్ ద జావా స్క్రిప్ట్ ఇన్ HTML, అర్థమైందా? సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే యూజర్ బటన్ క్లిక్ చేశాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ టాప్లో కాన్స్ట్ స్పిన్నర్ ఈక్వల్స్ టు document.getElementById spinner. Okay, document.getElementById spinner. Where is this? ఇది క్లాస్ నేమ్, రైట్? క్లాస్ నేమ్ అయితే మనం ఏం చేయాలంటే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఓకే, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్తో మనం యాక్సెస్ చేయాలి. ఓకే, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. అదే మనకు ఐడి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఐడి అని మెన్షన్ చేస్తాను. ఓకే, ఐడి. సో ఐడి అయితే ఇక్కడ నేను వీ కెన్ టేక్ వన్ వేరియబుల్ లోడింగ్ ఈక్వల్స్ టు ఏదైనా నేమ్ తీసుకోవచ్చు వేరియబుల్కి. గెట్ ఎలిమెంట్ బై ఐడి లోడింగ్, ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి అయితే మెన్షన్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ దట్ వీ వాంట్? నెక్స్ట్ వన్ ఈజ్ div, right? So going back to the JavaScript, ikkada const, okay, main content equals to get element by id. ikkada manam id name edaithe mention chesamo ikkada తీసుకుంటాం. ఓకే, ఇక్కడైతే రిప్రజెంట్ చేసాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ షో ద స్పిన్నర్ యాజ్ లోడింగ్, రైట్? మనం స్పిన్నర్ అయితే యాక్టివేట్ చేయాలి. సో స్పిన్నర్ని యాక్టివేట్ చేయాలి. స్పిన్నర్ డాట్ స్టైల్. ఓకే, సో మనకి ఇక్కడ ఉంది కదా స్పిన్నర్ డాట్ స్టైల్. ఎప్పుడైతే యూ కెన్ సీ వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ద స్పిన్నర్ ఈస్ విజిబుల్. ఓకే, స్పిన్నర్ ఈస్ విజిబుల్. అండ్ లోడింగ్ వచ్చేసరికి మనము టెక్స్ట్ అయితే చూపించాలి. సో లోడింగ్ dot inner HTML or inner text equals to text is loading. Okay, ఎప్పుడైతే నేను దీని మీద క్లిక్ చేస్తానో you can see here. Okay, I'll just create one more button. Same like this. Okay, clear all. ఈ బటన్ ఏం చేస్తుందంటే ఎవ్రీథింగ్ ఇట్ విల్ జస్ట్ క్లియర్ డేటా. ఓకే, క్లియర్ డేటా అనేది బటన్ అయితే క్రియేట్ చేశాను. సో ఇఫ్ నీడెడ్ వీ కెన్ జస్ట్ గివ్ ద ఫెచ్ బటన్. ఆర్ వెరీ సింపుల్. నేను HTML CSS అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనం ప్రీవియస్గా చేసినవే ఇవన్నీ. జస్ట్ బేసిక్ థింగ్స్ మాత్రమే మాడిఫై చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఐ జస్ట్ మేక్ రెడ్, yellow, this will be clear button. ఓకే, క్లియర్ బటన్. అర్థమైందా? వెరీ సింపుల్, 2 బటన్స్ క్లియర్ చేసాము. సో ఈ క్లియర్ బటన్ ఏం చేయాలి? మనం ఎప్పుడైతే క్లియర్ బటన్ క్లిక్ చేస్తామో ఫంక్షన్ క్లియర్ డేటా. ఓకే, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు క్లియర్ ద డేటా. మెయిన్ కంటెంట్ డిస్ప్లే వచ్చేసి బ్లాక్ ఫైన్ మెయిన్ కంటెంట్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు I'll just make empty. ఓకే, empty. సో ఇక్కడ మనం డిస్ప్లే అవసరం లేదు, రిమెంబర్. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేనేం చేశాను, డాట్ స్టైల్ ఉంది కదా, మనం జావా స్క్రిప్ట్ నుంచి, ఓకేనా, మనం జావా స్క్రిప్ట్ నుంచి సిఎస్ఎస్ని మాడిఫై చేయాలంటే వి విల్ యూజ్ ద పర్టికులర్ ఎలిమెంట్ డాట్ స్టైల్ అండ్ దెన్ మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్ని అప్లై చేసుకోవచ్చు. మనం దాని యొక్క కంటెంట్ని చేంజ్ చేయాలి, లేదంటే దాని యొక్క టెక్స్ట్ని చేంజ్ చేయాలంటే వి విల్ యూజ్ డాట్ టెక్స్ట్. ఓకే, మనం ఎక్కువ ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే దెన్ వి విల్ యూజ్ ద డాట్ ఇన్నర్ HTML. ఓకే, డాట్ ఇన్నర్ HTML అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకే,
సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనము ఏం చేయాలి, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఏపీని అయితే కాల్ చేయాలి, రైట్. ఏపీని అయితే కాల్ చేయాలి, రైట్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ కమెంట్ దిస్, ఓకే. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ కాపీ ఎవ్రీథింగ్, okay. Here I will just return the data, okay, return the data. సో నేను ఈ ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాను, ఓకేనా. సో ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తున్నాను. ఐ విల్ మేక్ దిస్ ఫంక్షన్ ఆల్సో యాజ్ అసింక్, ఓకే. అసింక్ ఫంక్షన్గా క్రియేట్ చేశాను. దిస్ మెయిన్ కంటెంట్ షుడ్ నాట్ బి దిస్. సో ఇక్కడ నేను డేటాని ఫెచ్ చేస్తున్నాను. వన్స్ ఐ గాట్ ద డేటా, ఓకే, వన్స్ ఐ గాట్ ద డేటా, మనం ఆ డేటాని ప్రాసెస్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకు డేటా అనేది అరే, రైట్. డేటా అనేది ఏంటి, అరే. సో అరేలో నేను ఏం చేస్తున్నాను, డేటా డాట్ మ్యాప్, ఓకే, అండ్ ఐ విల్ బి క్రియేటింగ్ ఎ ఫంక్షన్ హియర్ అండ్ దెన్ ఐ am mapping everything to here. So I'll just return this images directly, not even the div, ఎందుకంటే div ఆల్రెడీ ఉంది కాబట్టి. inner HTML I'll just make this, okay. Once we got the data, spinner to be disabled, loading successfully loaded the cat images. So that's it. Now coming back to our this thing, when I click on this, successfully fetch the data. చూడండి images అన్నీ వచ్చాయి కదా. Okay, what I will do, one more thing is, here we will add some style, okay. class equals to cat image, okay, cat image. సో ఈ క్యాట్ ఇమేజ్ని నేనేం చేస్తానంటే సిఎస్ఎస్లో యాడ్ చేస్తాను ఇక్కడ. సో క్యాట్ ఇమేజ్ ఉంటే డాట్ క్యాట్ ఇమేజ్, హైట్ 200 పిక్సెల్, విత్ 200 పిక్సెల్, ఆబ్జెక్ట్ కవర్, ఓకే. సో బార్డర్ రేడియస్ 10 పిక్సెల్, 200 పిక్సెల్ కూడా అవసరం లేదు, జస్ట్ గివ్ 100 పిక్సెల్. Okay, చూడండి 10 images, we got the 10 images. If I click on clear data, everything will get cleared. చూడండి we got the images, random images. మనకి ఇంకా ఏమొస్తుంది, ఏపీలో రెస్పాన్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏపీలో రెస్పాన్స్, we are getting the height and width as well. ఇమేజ్ యొక్క height and width కూడా వస్తుంది. కావాలంటే we can use that, or else we can just show with our own design. కావాలంటే ఇక్కడ ఇంకా మనం డిజైన్ అయితే చేంజ్ చేయొచ్చు. బార్డర్, జస్టిఫై, చూడండి బార్డర్, అర్థమైందా. సో ఇలా అయితే మనము ఏపీని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ కాల్ దిస్ ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్. నేను ఏం చేస్తున్నానంటే ఇమేజ్ అయితే డాట్ మ్యాప్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఇమేజ్ని అయితే రిటర్న్ చేస్తున్నాను, ఓకేనా. ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ ఎందుకు, మనం ఏదైనా వెబ్సైట్, మనం ఏదైనా ఎలిమెంట్ యొక్క హెచ్టిఎంఎల్ కంటెంట్ని మార్చాలనుకుంటే దెన్ వీ కెన్ యూస్ ద హెచ్టిఎంఎల్, ఇన్నర్ హెచ్టిఎంఎల్. లేదు మనం ఏదైనా టెక్స్ట్ని చేంజ్ చేయాలంటే డాట్ ఇన్నర్ టెక్స్ట్, ఓకేనా. మనం సిఎస్ఎస్ని మాడిఫై చేయాలంటే డాట్ స్టైల్ యూస్ చేసుకొని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. క్లియర్? ఎస్ ఉదయ్, ఐ విల్ గివ్ ద ఆప్షన్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్, టెల్ మీ నౌ. Uday, you have raised your hand. సార్ స్క్రీన్ స్ట్రక్ అయింది సార్, ఆన్ అవ్వట్లేదు. Is it same for everyone? స్క్రీన్ స్ట్రక్ అయింది సార్, ఫెచ్ డేటా క్లియర్ డేటా దగ్గరే ఉంది. Is it same for everyone? Is the cat images are visible? Please confirm. Please confirm. Cat images కనిపిస్తున్నాయి కదా, right? Okay, maybe Uday, you can just check your this thing, connection or something. Okay, ఓకే, అర్థమైందా?
So this is how we will integrate the HTML, CSS, JavaScript, everything together. Okay na? And this is how we will make the API calls. This is how we will make the API calls. So you can clear, fetch the data. You can see random images అయితే వస్తున్నాయి. ఓకే, సో ఇలా మనకు చాలా ఫ్రీ APIs అయితే ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ బ్రౌజ్ దిస్, చెక్ సమ్ అదర్ డాగ్ ఇమేజెస్ అన్ని ఉన్నాయి. సో యూ కెన్ సీ దిస్. ఓకే, డాగ్ ఇమేజెస్. యూ కెన్ యూజ్ దిస్ API అండ్ షో ద డేటా. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ అండ్ దిస్ ఈజ్ హౌ వీ విల్ ఇంటిగ్రేట్ ద HTML, CSS అండ్ JavaScript. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే వీ విల్ డూ ఏ ఫైనల్ ప్రాజెక్ట్. సో పోస్టల్ పిన్ కోడ్ API యూస్ చేసుకొని, ఓకే, ఐ విల్ షో యూ ద API యాజ్ వెల్. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. యా, పోస్టల్ పిన్ కోడ్ API. Okay, you can see this API. Free postal pin code API. I'll just copy this. ఓకే, సో ఈ API ఎలా వర్క్ అవుతుందంటే, ఈ APIని మనం కాల్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ ఎంటర్ 6 lakh 2. యూ కెన్ సీ, మనం ఎప్పుడైతే పిన్ కోడ్ ఎంటర్ చేస్తామో APIకి, we will get the complete areas which are located with this pin code. You can see Anna Road, Chindadripet, Madras electricity systems. Okay, so ఆ పర్టికులర్ ఏరియాలో ఏ బ్రాంచ్ ఉంది పోస్ట్ ఆఫీస్, ఓకే, అది ఏ డిస్ట్రిక్ట్ అండ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్, విచ్ కంట్రీ ఇట్ ఈస్, వీ విల్ గెట్ ద కంప్లీట్ డేటా. ఓకేనా? సో రేపు మనం సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఈ APIs అన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకేనా? అంటిల్ దట్ practice everything whatever we have discussed till now and till today, so that it will be helpful for you as well for the complete revision. Okay, so any doubts unte we'll discuss in the next class. So we'll clarify all your doubts. Until then, thank you everyone. Thank